కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగ యువతీ యువకులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి చిన్నం చిన్నాతో పాటు ముగ్గురు రైల్వే ఉద్యోగులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. నిరుద్యోగులను నమ్మించే విధంగా రైల్వే నుంచి ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడినట్లుగా తప్పుడు పత్రాలను సృష్టించి నిరుద్యోగులకు అందించారు. నియామక పత్రాలు పొందిన బాధితులు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ కావాలని అడగటంతో కాలయాపన చేస్తూ వచ్చారు. మోసపోయామని గ్రహించిన బాధితులు తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా ముఠా సభ్యులు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి తాము అందించిన నగదును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. దగ్గర రైల్వే జాబ్లు ఇప్పిస్తానని చెప్పి మొగనాటి కిషోర్ కుమారు, మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. ఆయన మా దగ్గర మొత్తం 3.5 లక్షలు తీసుకున్నాడండి. కాలయాపన చేస్తూ వచ్చి అప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తామని జాబ్లు అడుగుతున్నారు. గట్టిగా అడిగి తింటే బెదిరిస్తున్నారు. మా డబ్బులు అయితే మాకు కావాలి. దీంట్లో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన పేరు చెన్నం చిన్న కౌన్సిలర్ అని చెప్పి పరిచయం చేశారండి. ఆయన డైరెక్ట్గా అయితే కలవలేదు, కానీ ఫోన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడారు. మా డబ్బులు మాకు ఇప్పించండి, మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తాము, మేము పార్టీలో ఉన్నాము, మీ జాబ్కి ఏం డోకా లేదు, కంగారు పడకండి అని 2-3 ఇయర్స్ నుంచి కాలయాపన ఇలా చేస్తూనే వస్తున్నారు. లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఆ లెటర్ గురించి అడుగుతుంటే తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఐడి కార్డు ఇచ్చారండి. అక్కడికి నర్సాపురం వెళ్ళాము. వెళ్ళి అడిగితే ఇది ఫేక్ అమ్మా, వెళ్ళి ఆ వ్యక్తినే కనుక్కోండి, మీరు చూడండి అని చెప్పారు. ఇక దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారండి, రైల్వే ఉద్యోగులు. మొగనాటి కిషోర్ కుమార్, కరీముల్లా, షఫీ ఆయన ముగ్గురు విజయవాడలో ఉంటారని తెలుసు. అందువల్ల